మంత్రి పొన్నం ప్రభాకర్కు ఆశా వర్కర్ల సెగ తగిలింది. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇల్లు ముట్టడించేందుకు యత్నించారు. తెలంగాణ చౌక్ నుంచి ర్యాలీగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఇల్లు ముట్టడించేందుకు బయలుదేరారు. ఆశా వర్కర్లను పోలీసులు తెలంగాణ చౌక్ వద్ద అరెస్టు చేశారు. పోలీసులకు ఆశా వర్కర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్కు ఆశా వర్కర్ల సెగ తగిలింది. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తూ ఆశా వర్కర్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇల్లు ముట్టడించేందుకు యత్నించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, అంటే గత కొంతకాలంగా ఆశా వర్కర్లు తమ సమస్యలను పరిష్కరించాలంటూ కూడా ప్రభుత్వానికి సంబంధించి అంటే ఇటు కలెక్టర్ కార్యాలయం ముందు గత 4-5 రోజుల నుంచి 48 గంటల దీక్ష చేపట్టారు. అయినా కూడా ప్రభుత్వం దిగిరాలేదు. ఇంకోవైపు ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. ఈ బడ్జెట్ సమావేశంలో తమకు తప్పకుండా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే గత వారం రోజులుగా వివిధ రకాల రూపాల వాళ్ళు తమ సమస్యలు పరిష్కరించాలంటే కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజు అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటిని ముట్టడించేందుకు యత్నించినటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ చౌక్ నుంచి పొన్నం ప్రభాకర్ ఇంటి వరకు ర్యాలీ పోతున్న నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున అరెస్టు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే గత 20 సంవత్సరాలుగా కూడా తాము పనిచేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇంకోవైపు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చట్లేదు. అంటే ముఖ్యంగా తమకు టార్గెట్స్ రద్దు చేయాలంటూ కూడా ఇటు పిఎఫ్ మరియు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. ఉద్యోగ భద్రత ప్రస్తుతానికి ఇప్పటి వరకు కూడా లేదు. తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇంకోవైపు ఏంటంటే 50 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తామన్నారు. ఇప్పటి వరకు దానికి ఊసే లేదు. ఇంకోవైపు 50,000 ఖర్చులకు సంబంధించి కూడా చెప్పారు. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేరట్లేదు. అంటే ముఖ్యంగా తమ డిమాండ్స్ లో 18,000 ఫిక్స్డ్ జీతం వెంటనే చెల్లించాలి, ఇంకో పెండింగ్ వేతనాలు కూడా వెంటనే చెల్లించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇంకా ఏదేమైనా కానీ ఇటు ప్రమోషన్స్ ఇవ్వట్లేదు, పండుగ సెలవులు ఇవ్వట్లేదు, టార్గెట్స్ పెట్టి తమను వివిధ రకాల రూపాయన చాలా తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ కూడా ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ ప్రభుత్వం దిగిరాని నేపథ్యంలో ఈ రోజు పొన్నం ప్రభాకర్ ఇంటిని ముట్టడించేందుకు ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ఇటు తెలంగాణ చౌక్ నుంచి ర్యాలీగా వెళ్తుంటే పోలీసులు మాత్రం వారిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. రైట్ వేణు, థ్యాంక్ యూ.